లవ్ జిహాద్ అనే కాన్సెప్ట్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వారికి చెప్తున్నాను. లవ్ జిహాద్ అంటే ఇస్లాం మతం చెందిన అబ్బాయిలు నాన్ ముస్లిం అమ్మాయిల్ని, ఎస్పెషల్లీ హిందూ అమ్మాయిల్ని లేదా వేరే మతానికి చెందిన అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళను ప్రేమలో పడేలా చేసి పెళ్లి చేసుకుని చివరికి వారిని ఇస్లాంలోకి కన్వర్ట్ చేస్తారు. ఇతర మతాల అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళను ఇస్లాంలోకి మార్చడమే వీళ్ళ ప్రధానమైన ఉద్దేశం. అయితే ఉత్తరప్రదేశ్ లోని యోగి గవర్నమెంట్ దీనికి అగెన్స్ట్ గా ఒక స్ట్రిక్ట్ రూల్ తీసుకువచ్చింది. ఈ కొత్త రూల్ ప్రకారం ఒక అమ్మాయి లేదా అబ్బాయి కేవలం వాళ్ళ పార్ట్నర్ మతం మార్చడానికి పెళ్లి చేసుకునే ప్రయత్నం చేసినా లేదా మతం మార్చుకోమని బెదిరించినా అది చట్టరీత్యా నేరం. అలాంటి వారికి 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష, వరస్ట్ కేసులో మరణ శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. అలాగే డబ్బు ఆశ చూపి బెదిరించి ఇంకేమైనా ప్రామిస్లు చేసి ఇతరుల మతం మార్చే ప్రయత్నం చేయడం అనేది ఈ లా ప్రకారం నాన్ బెయిలబుల్ క్రైమ్. అలాంటి వారిపైన చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ ఉంటాయి. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇలా చేయడం రైటా రాంగా? ఈ చట్టం దేశవ్యాప్తంగా వస్తే ఎలా ఉంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్ లో చెప్పండి.